మటన్ కర్రీ, సంక్రాంతి స్పెషల్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా తలకాయ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. పసుపు వేస్తున్నా, మటన్ వేసి నూనె వేసి తాలింపు వేసాం, ఆనియన్స్ వేసి, పసుపు 2 స్పూన్లు, కలుపు బుజ్జి కలుపు, కూరగాయలు పాడుగంపకుండా కలుపు. ఫస్ట్ అల్లం వెల్లిపాయ వేసుకొని ఇట్లా కలపాలి. అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ మగ్గాక మటన్ వేసి బాగా కలిపి ఆ నీరు పోయిందాక ఆ మటన్ మొత్తం ఆ ఆయిల్లో బాగా మగ్గాలి. ఆ అల్లం వెల్లిపాయ ఆయిల్ అదంతా ముక్కకు బట్టి ఆ నీసు వాసన పోయేదాకా బాగా మగ్గితే రుచి బాగుంటుంది. మగ్గినాక టమాటో వేయాలి. ఎర్రకారం 2 గంటలు వేసా. మటన్ ఎన్ని కిలోలు? 3 kgs మటన్, 2 గంటలు కారం. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళగా మీ రుచిని బట్టి ఉప్పు కారం వేసుకుంటే కూరలు బాగా రుచిగా ఉంటాయి. పల్లీలు వేసి పేస్ట్ చేసి వేయాలి. బాగా చిక్కదనం కోసం అన్నమాట. ఇది రుచి కూడా బాగుంటుంది. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కెమెరామెన్ నవదీప్తో వీడియో. వీడియో ఎంత పులుసు కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలి మనం. దగ్గరికి ఇగురులాగా ఉండాలంటే ఇగురులాగా సరిపోతాయి. ఇగురులాగా ఉండాలంటే సరిపోతాయి. ఇంకా కాస్త పులుసులాగా ఉండాలంటే ఇంకా 1 చెంబు వాటర్ పోసుకోవాలి. ధనియాలు, యాలక్కాయలు, చెక్క, లవంగాయలు వేసి ధనియాల పొడి మసాలా. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాం. సరిపోతాయి కట్లు. ఇంకా వెజిటేబుల్ పలావ్కి కట్టెల పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాం. యాలకులు, చెక్క, లవంగాయ ఇవన్నమాట. బిర్యానీ ఆకు. గిన్నె వేడెక్కాక పల్లి నూనె పోసుకుంటాం. ఇంకా కొంచెం 2-3 స్పూన్లంతా సాజీరా, నెయ్యి, ఆయిల్ వేడెక్కింది. హోల్ గరం మసాలా వేసేసుకున్నాం. వెనకాలందరూ దిగుతా ఉన్నారు. అల్లం వెల్లిపాయ పాడైనట్టు 4 పచ్చిమిరపకాయలు,
సరిపడా లావు ఎసరు మరిగిని పలావ్ మసాలా వేద్దాం. పలావ్ మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, ఇంకా ఎల్లుల్లిపాయ అన్నీ వేసి పట్టిన మసాలా పొడి. ఈ పొడి మసాలాతోనే పలావ్ చాలా రుచి వస్తుంది. ఎసరైతే మరిగిని 3 కేజీలు రైస్, బిర్యానీ బియ్యం ఎసర్లో వేద్దాం. బియ్యం పట్టుకొని స్టూల్ మీద చూడండి పలావ్ ఎంత బాగా అయిందో. మసాలా పలావు చాలా బాగా అయింది. మసాలా పలావు, మటన్ కూర, ఈ తలకాయ కూర, ఇది తలకాయ కూర. తలకాయ కూర ఇంట్లో స్టవ్ మీద వండాము. ఇది వీడియో తీయలేదన్నమాట. ఈ వీడియో మన బ్లాగ్లో ఉంది, కావాలంటే చూడండి ఎలా చేసాము. చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు మేము భోజనాలు చేయాలి. అన్నం చూడండి పొడి పొడిగా కర్రీస్ కూడా చూడండి. గిన్నెలు చూడండి. టేస్ట్ చూసి చెప్పండి. నువ్వు చెప్పరా. మధ్యలో వస్తున్నావు హాయ్ చెప్పుకుంటా. నవదీప్ మటన్ అయితే చక్కగా కుదిరింది. పీసెస్ కూడా చాలా బాగా ఉడికి అంటే స్మూత్ గా ఉంది. తింటూ ఉంటే మా సిస్టర్ చెప్తుంది చూడండి. చాలా మటన్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది. తలకాయ కూర కూడా ఇది కూడా యాక్చువల్ గా ఉడకదు కదా, నార్మల్ గా చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే భలే ఉంది. ఇది కూడా అదే స్టవ్ మీద వండాము తలకాయ కూర. ఓకే, ఏమో కట్టెల మీద. మటన్ అందుకే అది ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట. ఒక ఫ్లేవర్ కట్టెల మీద అరోమా అంటారు కదా, యాడ్ అయింది కట్టెల పొయ్యి మీద. ఎలాగైనా మన పల్లెటూరు రుచులు వేరే. కట్టెల పొయ్యి. అజయ్ టేస్ట్. అందరు లైక్ షేర్ చెప్పేసేయండి. ఓకే. అత్తమ్మ ఎలా ఉంది? మా అత్తమ్మ బాగా చెప్తుంది. గాయత్రి ఇంకా జెంట్స్ వేరే రూమ్లో ఉన్నారు. ఓకే, గర్ల్స్ ఏడా ఇద్దరు బాయ్స్ ఉన్నారు. రాయ్ అలా గర్ల్స్ అంటే ఫీల్ అవ్వరు. చిన్న పిల్లలు ఇక్కడ, పిల్లలు లేడీస్ అది. ఒక్కసారి బుజ్జి బుజ్జి కర్రీస్ ఎలా ఉన్నాయి చెప్పు. కర్రీస్ ఎలా ఉన్నాయి చెప్పు. ఒకసారి లైక్ షేర్ చెప్పేసాయి. నన్ను లైక్ షేర్ చెప్పేసి ఓకే ఓకే.
హాయ్ ఫ్రెండ్స్ అను మరి అదేంది వాళ్ళు చేసేది కనపడట్లేదు